డెరివేటివ్ చేద్దాం. దీన్ని ఏమనుకోవాలంటే డెరివేటివ్ చేసేటప్పుడు ఎఫ్ అనుకోండి దాన్ని. ఓకే, ఇప్పుడు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది అనమాట మనకి. ఆబ్జెక్టివ్లో మనం ఈ టెక్నిక్స్ వాడతాం. మైనస్ ఎఫ్ఎక్స్ బై ఎఫ్వై, మైనస్ ఎఫ్ఎక్స్ బై ఎఫ్వై అంటే ఎంత వస్తుందంటే మైనస్ ఆఫ్ ఎఫ్ఎక్స్. అంటే ఏం చేస్తారంటే, ఎఫ్ఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ మాత్రమే వేరియబుల్, మిగిలినవన్నీ కూడా కాన్స్టెంట్లు. ఓకే, ఎఫ్ఎక్స్ అంటే అర్థం ఏంటంటే పార్షియల్ డెరివేటివ్. ఎఫ్ఎక్స్ అంటే మీనింగ్ ఏంటంటే పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. ఓకే, అంటే పార్షియల్ డెరివేటివ్ అంటే ఏంటి? పార్షియల్ డెరివేటివ్ అంటే ఎక్స్ మాత్రమే మనకి వేరియబుల్, మిగిలినవన్నీ కాన్స్టెంట్లు. అలా తీసుకోవాలి. అర్థమైందా? ఎక్స్ మాత్రమే వేరియబుల్, మిగిలినవన్నీ కాన్స్టెంట్లు. ఓకే, ఎప్పుడు ఇది చేయాలి? ఫస్ట్ థింగ్, ఎప్పుడు ఇది చేయాలంటే ఎక్స్ వై కలిసిమెలిసి ఉన్నప్పుడు ఇది చేయాలి. మామూలుగా జనరల్గా ఫంక్షన్స్ ఎలా ఉంటాయి మనకి? ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అంటే y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టైప్లో ఉంటాయి. ఎలా ఉంటాయండి మనకి? y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టైప్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇలా ఉంటాయి. ఓకే, ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎక్స్వైలు అట్లా సపరేట్గా ఉంటాయి అన్నమాట. దానిలో సపరేట్గా అంటే ఎలాగంటే వై ఒక సైడ్ ఉంటుంది, ఎక్స్లన్నీ ఒక సైడ్ ఉంటాయి. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్. ఏమంటారు? ఆ నేమ్ అంత గుర్తుపెట్టుకోపోయినా ఇబ్బంది లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్స్వైలు ఎలా ఉన్నాయి, మిక్సప్ లో ఉన్నాయా, సపరేట్ గా ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఓకే, ఎప్పుడైతే ఎక్స్వైలు మిక్సప్ లో ఉన్నాయో మీరు ఈ పని చేయాలి. డివై బై డిఎక్స్ అంటే ఏ ప్రాబ్లం అయినా సరే, డివై బై డిఎక్స్ అంటే జనరల్గా మనకి టాంజెంట్ నార్మల్స్ లో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ వీటిని ఏమంటారంటే ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని ఇంప్లిసిట్ ఫంక్షన్. ఈ మొత్తాన్ని ఏమంటారంటే ఇంప్లిసిట్ ఫంక్షన్. దేన్ని ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటారు? ఎక్స్వైల్ రెండు మిక్సింగ్ లో ఉంటే దాన్ని ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటారు. ఇంప్లిసిట్ ఫంక్షన్. ఈ టైప్ ఆఫ్ డెరివేషన్ ఏమంటారంటే ఇంప్లిసిట్ డెరివేటివ్, ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ అని పిలుస్తారు. ఇప్పుడు మైనస్ ఎఫ్ఎక్స్ అంటే మైనస్ ఎఫ్ఎక్స్. ఎఫ్ఎక్స్ అంటే ఎక్స్ మాత్రమే, ఎఫ్ఎక్స్ అంటే పార్షియల్ డెరివేటివ్. అంటే ఈ టైప్ ఆఫ్ ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ లో మనం డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏం రాస్తాం? మైనస్ ఎఫ్ఎక్స్ బై ఎఫ్వై. ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ ఎంత అంటే 2x. అంటే న్యూమరేటర్ లో మనకి ఎఫ్ఎక్స్ అని రాసాం కాబట్టి ఎక్స్ మాత్రమే వేరియబుల్, మిగిలినవన్నీ కాన్స్టెంట్లు అనమాట. -2 ఇంటూ ఎక్స్ కి డెరివేటివ్ 1 ఇంటూ వై. వై స్క్వేర్ కి డెరివేటివ్ 0, ఎందుకంటే అసలు అక్కడ ఎక్స్ లేదు కాబట్టి వై స్క్వేర్ కి డెరివేటివ్ ఎంత? 0. అర్థమైనా? అంటే u బై v యూ బై వీలు అట్లాంటివి ఏం లేవు దీనిలో. డైరెక్ట్ ఓన్లీ ఎక్స్ మాత్రం వేరియబుల్ న్యూమరేటర్లో రాయాలి, అండ్ ఓన్లీ వై మాత్రం వేరియబుల్ డినామినేటర్లో రాసుకోవాలి. 3x కి డెరివేటివ్ 3 ఇంటూ 1 మైనస్ 3y కి డెరివేటివ్ 0. ఓకే, ఇది అర్థమైనా? పైన చేసిందంతా ఎఫ్ఎక్స్, కేవలం ఎక్స్లకు మాత్రమే డెరివేటివ్ అప్లై అవుతుంది. మిగిలిన వై టర్మ్ ని మనం ట్రీటింగ్ యాజ్ ఎ కాన్స్టెంట్.
like 1, 2, 3 and so on like that. Y ని మనం ఎలా ట్రీట్ చేయాలంటే కాన్స్టెంట్ గా ట్రీట్ చేయాలి ఎఫ్ఎక్స్ అన్నప్పుడు. ఇదే ప్రొసీజర్ డినామినేటర్ లో FY కి కూడా మనం అప్లై చేయాలి. ఓకే, FY కి. FY అంటే మీనింగ్ ఏంటి? పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ Y. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ Y. అంటే దీనిలో x² ఉంది కదా, ఏంటది? కాన్స్టెంట్. సో దీనికి డెరివేటివ్ ఎంత? 0. ఇక్కడ y కి డెరివేటివ్ ఎంత? 1, అంటే 2x × 1 వస్తుంది. y² కి డెరివేటివ్ ఎంత? 2y. 3x కి డెరివేటివ్ ఎంత? 0. 3y కి డెరివేటివ్ ఎంత? 3 × 1. అర్థమైనా? FY అంటే x² కి డెరివేటివ్ 0 మైనస్ 2x × y కి డెరివేటివ్ 1, y² కి డెరివేటివ్ 2y, 3x కి డెరివేటివ్ 0 మైనస్ 3 ఇదిగో రాశాగా. ఓకే, అంటే y² చేస్తున్నప్పుడు డెరివేషన్ డివైడ్ బై dx. రాయము, ఇంకా రాయము. ఇది పార్షియల్ డెరివేటివ్ కదమ్మా. అంటే మీరు మామూలుగా డెరివేటివ్ చేసే పని అయితే ఇది వస్తుంది. ఇప్పుడు పార్షియల్ డెరివేటివ్ లో ఏముండవు. ఓకే, dx ఏముండవు. అలా వచ్చే dx లన్నీ అక్కడ పక్కన పెట్టాం మనం ముందుగానే ఇట్లాంటిది ఏదో ప్రమాదం జరిగిద్దని ముందుగానే పక్కన పెట్టాం. ఓకే, ఇప్పుడు దీనిలో మనోడు ఏం చేయమంటున్నాడు చూద్దాం. ఏదో పాయింట్ ఇచ్చినట్టున్నాడు మనకి. యాంగిల్ కట్స్ అట్ 0,0 అన్నాడు. 0,0 అన్నాడుగా. మరి ఏం చేద్దాం ఇప్పుడు? 0,0 పెడదాం. పాయింట్ dy/dx. ఈ పాయింట్ ఏదైనా రాసావు అనుకో, స్లోప్ అనాలి. దాన్ని ఏమనాలి? స్లోప్. మైనస్ ఆఫ్ 2 × x బదులు 0 మైనస్ 2 × 1 × y బదులు 0, 3 1s are 3 డివైడెడ్ బై మైనస్ 2 × 0 ప్లస్ 2 × 0 మైనస్ 3. ఓకే, 2 × 0 ఇది 0 అయిపోయింది, ఇది కూడా 0 అయిపోయింది. జస్ట్ minus 3 in the numerator. This will 0, this one 0, minus this. So your answer is 1. Actually m అంటే ఏంటండి మనకి? tan theta. Tan theta 1 అంటే that means theta is equal to how much? π/4. Okay, అర్థమైంది సార్? అంటే -3 +3 బై -3 కదా వస్తుంది. +3 బై -3 కదా. అంటే ముందు మైనస్ ఉంది కదా, ముందు మైనస్ ఉంది కదా. అవునవును, అది ఒకటి కదా. ఓకే, సార్ ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఏమంటారు? ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఇంప్లిసిట్. దీనికి డెరివేటివ్ ఫార్ములా ఏంటి? మైనస్ fx/fy. సో dy/dx పాయింట్ కనుక రాస్తే dy/dx ఏమంటారు? స్లోప్ ఆర్ టాంజెంట్ స్లోప్. స్లోప్ ఆర్ టాంజెంట్ స్లోప్. ఓకే, కాపీ చేసుకునేది. ఓకే సార్. అయిపోయిందా? సో మన ఆన్సర్ π/4, 4th ఆప్షన్. ఓకే.
నెక్స్ట్ 49 ద గ్రేడియంట్ ఏమన్నాడు గ్రేడియంట్ గ్రేడియంట్ అంటే దాని అర్థం ఏంటంటే గ్రేడియంట్ అంటే గ్రేడియంట్ అంటే మీనింగ్ గ్రేడియంట్ అంటే మీనింగ్ స్లోప్ నే గ్రేడియంట్ అని పిలుస్తారు ఓకే y ఈక్వల్ టు బి ఇంటూ ఈ పవర్ ఎంతది మైనస్ ఎక్స్ బై ఏనా మైనస్ వచ్చాయి వేర్ ఇట్ crosses the y-axis. Where it crosses the y-axis. Gradient slope adugutunnadu. What that means slope. Gradient crosses the y-axis. What it means y-axis? Gradient crossing the y-axis అంటే y-axis టచ్ కూడా వెళ్ళిపోతే 0 వస్తుంది కదా y equal to ఎంత ఇచ్చారు b into e power minus x by a. Okay. Crosses the y-axis అంటే x value ఎంత crosses the y-axis అంటే ఎక్కడ క్రాస్ చేస్తే సమ్ 0, y దగ్గర అంతేనా అంతే కదా అంటే x బదులు ఎంత పెట్టాలండి ఇక్కడ మీరు x బదులు ఎంత పెట్టాలి 0 పెట్టాలి ఓకే అంటే ఎంత వస్తుంది b ఇంటూ e పవర్ 0 అంటే ఎంత 1 అంటే 0 తీసుకోవాలి అలాగా మరి y యాక్సిస్ మీద ఎనీ పాయింట్ 0a గా ఉండేది అంతే కదమ్మా y యాక్సిస్ మీద ఎనీ పాయింట్ ఎలా ఉంటది 0 0 కాబట్టి x బదులు మనం 0 పెట్టాలి దేనిలో కర్వ్ ఈక్వేషన్ లో అప్పుడు ఒక పాయింట్ వస్తుంది ఆ పాయింట్ y యాక్సిస్ ని కట్ చేసే పాయింట్ అది ఓకేనా నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనికి డెరివేటివ్ చేయండి గ్రేడియంట్ కనుక్కుందాం గ్రేడియంట్ అంటే నథింగ్ బట్ స్లోప్ అంటే ఏంటి డెరివేటివ్ ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆ పర్టికులర్ పాయింట్ ఎంత 0, d ఓకే dy by dx అంటే మీనింగ్ ఏంటి dy by dx ఆఫ్ b into e power minus x by a under the point 0, b. So b into e power minus x by a కి డెరివేటివ్ ఎంత అండి e power minus x by a minus x by a కి డెరివేటివ్ ఎంత minus 1 by a under the limits ఎంత 0, b. సో x బదులు 0 పెట్టేయండి x బదులు 0 పెట్టేస్తే ఇదంతా 0 అయిపోయింది ఇంటూ మైనస్ 1 by a y వాల్యూ b రాద్దామంటే అక్కడ y లేదు పాపం మన దగ్గర సో e పవర్ 0 అంటే 1 సో b into 1 into minus 1 by a nothing but minus b by a answer. This is gradient. ఓకే దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయని చూడండి లేదు సార్ అర్థమైనా ఓకే the equation of the tangent curve at the point tangent అన్నాడు టాంజెంట్ కనుక్కోమన్నప్పుడు వెరీ ఈజీ s1 ఈక్వల్ టు 0 చేసేయచ్చు సో ఆ ఈక్వేషన్ చెప్పండి ఈక్వేషన్ ఎంత ఇచ్చారు మనకి
y equal to x square minus 2x plus 7. Y is equal to x square minus 2x plus 7 and a point ఎంత ఇచ్చారు 0.1, 6. ఇప్పుడు ఈ కర్వ్ ఈక్వేషన్ అన్ని ఒకే సైడ్ తీసురండి అంటే x స్క్వేర్ మైనస్ y మైనస్ 2x ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు 0. ఇదే ఈక్వేషన్ ఇట్లా మార్చాను. మీరు డెరివేటివ్ చేసి స్లోప్ కనుక్కొని అట్లా అన్నా చేయొచ్చు లేదా షార్ట్ కట్ ఇలాగన్నా చేయొచ్చు. ఓకే, డోంట్ వరీ. s1 ఈక్వల్ టు 0. s1 అంటే తెలుసు కదా, x స్క్వేర్ బదులు ఏం రాయాలి x(x1). y బదులు ఇట్లాంటి వాటి బదులు ఏం రాయాలి, దాన్ని y ప్లస్ y1/2 రాయాలి. ఆ by2ని 1/2 అని రాశాను. ఇది అర్థమైందా నీకు? S1 is equal to 0 అయితే అదే సార్ డైరెక్ట్ ఫార్ములాకి వచ్చేసారు. టాంజెంట్ కదా. -2 ఇంటూ x బదులు ఎంత రాయాలి, -1/2 ఇంటూ x ప్లస్ x1 రాయాలి. కాన్స్టెంట్ ప్లేస్ లో కాన్స్టెంటే రాయాలి. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, ఇది నోట్ చేసుకోండి. x స్క్వేర్ అనున్న దగ్గర x స్క్వేర్ అన్న దగ్గర x(x1) రాయాలి. ఓకే, y స్క్వేర్ అన్న దగ్గర y(y1) రాయాలి. x ఉన్న దగ్గర 1/2 ఆఫ్ x ప్లస్ x1 రాయాలి. y అనున్న దగ్గర 1/2 ఆఫ్ y ప్లస్ y1 అని రాయాలి. ఓకేనా? ఈ వాల్యూస్ రాస్తే మీకు టాంజెంట్ రిప్రజెంటేషన్ వస్తుంది. ఇక్కడ x స్క్వేర్ ఉంది కదండి, ఏం రాయాలి ఏం రాశాను. ఓకే, ఇక్కడ x1 y1 అంటే ఈ పాయింట్ మనకి అర్థమైందా? సో పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, x ఇంటూ 1 మైనస్ 1/2 ఇంటూ y ప్లస్ y1. y ప్లస్ y1 అంటే ఎంత అండి 6. ఇక్కడ ఆఫ్ కోర్స్ 2 క్యాన్సిల్. x ప్లస్ x1 అంటే 1 ప్లస్ 7 ఈక్వల్ టు 0 అంటే ఎంత వస్తుంది, x మైనస్ 1/2 ఇంటూ y ప్లస్ 6 మైనస్ x మైనస్ 1 ప్లస్ 7 ఈక్వల్ టు 0. మైనస్ x ప్లస్ x క్యాన్సిల్, మల్టిప్లై చేయండి. -1/2 -3 ఇది ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మైనస్ y/2 ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఓకే, సింప్లిఫికేషన్ చేయండి, ఎంత వస్తుంది y ఈక్వల్ టు 6 వచ్చిందా? దిస్ ఈజ్ ఆన్సర్. లేదా y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అర్థమైందా? నోట్ చేసుకోండి. x స్క్వేర్ ఉన్న దగ్గర ఏం రాయాలి, x(x1) రాయాలి. y స్క్వేర్ ఉన్న దగ్గర y(y1) రాయాలి. x ఉన్న దగ్గర 1/2 ఆఫ్ x ప్లస్ x1, y ఉన్న దగ్గర 1/2 ఆఫ్ y ప్లస్ y1. ఓకే, అర్థమైందా? ఈ ఫార్ములా తెలియక నేను మామూలుగా డైరెక్ట్ గా డెరివేషన్ చేసేస్తాను. అంటే ఇట్స్ లిటిల్ బిట్ లాంగెస్ట్ మెథడ్ ఐ థింక్. డెరివేటివ్ చేసి అంటే మనకి కర్వ్స్ ఉన్నాయి అనుకోండి, దీని పేరు ఏంటంటే పెరాబోలా. ఇది y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ పెరాబోలా. ఇట్లాంటి మనకు సర్కిల్ కానీ పెరాబోలా కానీ హైపర్బోలా కానీ ఇట్లా ఇచ్చారనుకోండి, సర్కిల్ కానీ ఇచ్చారనుకోండి, నో ప్రాబ్లం, వీ విల్ డూ లైక్ దిస్. s1 ఈక్వల్ టు 0. We have different methods in geometry. Why don't we use these techniques? Okay. మీరు డెరివేటివ్స్ చేసినా సేమ్ వస్తుంది, అది కూడా నేను చేసి చూపిస్తాను. వస్తుందా సార్? మామూలుగా రాదనుకుంటా, ఇలా చేయకపోతాను. ఇదే వస్తుందిగా, టాంజెంట్ ఈజ్ యూనిక్. ఇదే వస్తుంది, నేను చేస్తా చూడు. ఓకే, dy/dx చేద్దాం, సరేనా? dy/dx how much, 2x minus 2, right? Now what is slope? 2 into 1 minus 2, how much? This is 0. Now equation of tangent y minus y1 equal to m into x minus x1. ఇది భలే ఈజీగా వచ్చినట్టుంది కదా, సేమ్ ఆన్సర్. ఓకే, ఇది చిన్నది కాబట్టి వెంటనే వచ్చింది, వేరే డిఫరెంట్ కర్వ్ అయితే ఇంకోలాగా వచ్చింది. అంటే 2 మెథడ్స్ మీకు ఐడియా ఉంటే బెటర్. మీకు ఏది నచ్చితే డెరివేటివ్ మెథడ్ నచ్చితే డెరివేటివ్ మెథడ్ ప్రొసీడ్ అవ్వండి, లేదు జామెట్రిక్ మెథడ్ s1 ఈక్వల్ 0 టాంజెంట్ కదా, అది నచ్చితే అది ఫాలో అవ్వండి, మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. సేమ్ ఆన్సర్ వస్తుంది, చూసుకొని కావాలంటే. ఓకే సార్.
equation of normal at this point, x cube y cube plus 6xy at 3, 3. అంటే సార్ దీనికి మాత్రం చాలా డిఫరెంట్ గా చేసింది సార్. దీనికి ఎలా వస్తుంది అనుకొని చేసాను. ఎలా? ఎక్స్ స్క్వేర్ మైనస్ అదే హోల్ పవర్ ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ఉంటుంది సార్. ఆ టైప్ లో ఎక్స్ మైనస్ 5 క్యూబ్ ఏమైనా ఫార్ములా ఉందంటే లేదండి సార్. ఓహో, అంటే సింప్లిఫికేషన్ చేసుకొని చేయొచ్చా అని అడిగాను. సింప్లిఫికేషన్ ఏది? సింప్లిఫికేషన్ అదే ఎక్స్ క్యూబ్ మైనస్ అదే ప్లస్ 5 దీనికా? క్యూబ్ నార్మల్ అడిగాడు కదా. మైనస్ 6xy = 0 అని చేసుకొని అప్పుడు ఈక్వేషన్ చేయొచ్చా అని అడిగాను. చేయొచ్చుగా, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దీన్ని ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 6xy = 0. ఓకేనా? ఇదేగా మీరు అడిగేది. డెరివేటివ్ చేయండి, ఎంత వస్తుంది? 3x² ప్లస్ 3y² ఇంటూ dy/dx. ఇందాక మన ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ పెద్దది కూడా చేసుకోవచ్చు. అది చేద్దాం, బాగుంటుంది. dy/dx = -fx/fy. ఎందుకు ఇది చేస్తున్నా? XY రెండు కలిసిమెలిసి ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ లాగా చేద్దాం. fx అంటే x క్యూబ్ కి డెరివేటివ్ ఎంత? 3x². y క్యూబ్ కి డెరివేటివ్ 0 -6 ఇంటూ x కి 1 అండ్ y సేమ్ రాయండి. x ఒకటే వేరియబుల్, y కాన్స్టెంట్. fy అంటే x క్యూబ్ కి 0, y క్యూబ్ కి 3y² -6x ఇంటూ y కి 1. ఓకే, పాయింట్ ఏదో ఇచ్చినట్టున్నాడు మనకి. ఎంత పాయింట్? 3, 3. ఎస్, 3, 3 అనే పాయింట్ ఇచ్చారు మనకి ఇక్కడ. అప్పుడు పాయింట్ రాస్తున్నాం కాబట్టి స్లోప్ అయిపోతుంది. -3 ఆఫ్ 3 ఇంటూ 3 27 27 -6 3s are 18. y పెట్టేస్తున్నాను. నెక్స్ట్ 3 ఇంటూ y² అంటే ఓకే 9 -6 3s are 18. ఇవేంటి? రెండు సేమ్ టు సేమ్ వచ్చినట్టున్నాయి కదా, -1. సో టాంజెంట్ స్లోప్ -1, నార్మల్ స్లోప్ ఎంత? m డాష్ ప్లస్ 1 -1/m తెలుసుగా. ఇప్పుడు నార్మల్ ఈక్వేషన్ ఫార్ములా ఎక్కడ? 1/m అంటే m -1 వచ్చింది. -1 m డాష్ అంటే -1/m. అదే 1/m. ఓకే, అదే -1/-1 +1 అదే సార్ నేను కన్ఫ్యూజ్. y - y1 అంటే 3, m డాష్ అంటేనేమో 1 ఇంటూ x - 3 అంటే y - 3 = x - 3 -3 క్యాన్సిల్, x - y = 0. ఇది ఆన్సర్. ఓకే, ఓకే అమ్మా, రేపు స్టార్ట్ చేస్తాను టైంకి. ఓకే, ఇప్పుడు ఎండ్ చేసేస్తున్నాను.